విశాఖపట్నంలో కొత్త వలసకి రెండో లైన్ను విశాఖ డివిజన్లోనే ఉంచాలని సిపిఐ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే జోన్ సాధన సమితి సభ్యుడు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ తదితరులు మాట్లాడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధికి కేకే లైన్ అనేది కీలకమైనదని, కానీ ప్రస్తుతం ఇది ఒడిశాలోని రాయగఢ డివిజన్లో చేరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నప్పుడు కేకే లైన్ కాకుండా ఒడిశా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఇది విశాఖ డివిజన్ రాబడికి తీవ్ర గాయం చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2న పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కేకే లైన్ విశాఖ డివిజన్లో ఉంటుందనే తీరుకు కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వం ఒత్తిడి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యవర్గ సభ్యులు, స్థానిక పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకి ప్రకటన చేసింది. ప్రకటన చేసిన 5 సంవత్సరాలు అతిగతి లేకుండా బడ్జెట్లో ₹1 నిధులు విడచకుండా నాటకాలు ఆడి ఎలాగోలాగా ఇప్పుడు జోన్ కార్యాలయం ఇక్కడ ప్రారంభిస్తామని ప్రకటన చేసింది. అయితే దక్షిణ కోస్తా రైల్వే జోను తలలేని మెదడులేని మొండంగా విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంటుండడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున ఎవరికీ తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా జనవరి 6వ తేదీ నాడు కేంద్ర రైల్వే అధికారులు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. కేకే లైను, అలాగే కొత్త వలస అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పర్యాటక కేంద్రం అరకు కూడా రాయగఢ్ డివిజన్ లో చెందేటట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది మరొకసారి ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసినట్టుగానే సిపిఐగా రైల్వే జోన్ సాధన సమితిగా మేము భావిస్తున్నాం. ఇంకొక పక్క విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు కానీ, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కానీ, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు, మంత్రి మీరేం గాడిదలకు వస్తున్నారా? కనీసం మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకు దోహం చేస్తే మీరు అడగరా? ఇది అన్యాయం కాదా? మీకు ఏమాత్రం సిగ్గుసరి ఉంటే, మాన మర్యాదలు ఉంటే రేపు 2వ తారీఖున ప్రకటన చేస్తున్నటువంటి కేంద్ర బడ్జెట్లో కేకే లైను, కొత్త వలస, అరకుతో సహా విశాఖ డివిజన్లోనే ఉంచాలని మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం.